ఈ భూలోకంలోకి మనం ఎలా వస్తాము, ఎవరి దయ వల్ల వస్తాము, ఎవరిని పూజించిన తర్వాత నన్ను పూజించండి అని భగవంతుడు చెప్తాడు. తెలుసుకుందాం. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే పదాలతో మనం ముందుకెళ్దాం. తల్లి ద్వారా మనం ఈ భూలోకంలోకి వస్తాం. తండ్రి మనం పోషించడానికి, మనకు కావాల్సినవన్నీ ఇవ్వటానికి, ధనాన్ని సంపాదించి మనల్ని బాగా బ్రతికేటట్లు చేస్తాడు తండ్రి. తల్లి ఏమో మనం ఈ భూలోకం రావటానికి సహకరించింది. మరి గురువు ఏమో ఈ లోకంలో మనం ఎట్ట బతకాలి అనేది గురువు విద్య ద్వారా మనకి నేర్పుతాడు. ఈ లోకంలో ఎట్ట బతకాలో గురువు ద్వారా తెలుస్తుంది. తర్వాత భగవంతుడు నన్ను పూజించండి అని చెబుతాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అందుకని ఈ లోకంలో తల్లి, తండ్రి, గురువుని పూజించకుండా డైరెక్ట్గా భగవంతుడిని పూజిస్తున్నారు. అందువల్ల ఉపయోగం లేదు. ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తే చక్కగా చూసి, చిన్నపిల్లల్లా చూసి గౌరవించి పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు కూడా వాళ్ళ జోలికి రాడు. ఇది మనం ఈ భూలోకంలోకి రావడానికి ముఖ్యమైన కారణం. తల్లిదండ్రులను పూజించిన వాళ్ళకి ఆపద అనేది రాదు. శనీశ్వరుడు వాళ్ళ జోలికి కూడా వెళ్ళడు. చాలా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ.